ఇక మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్లతో అనుమతిపై ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి 4.33 కోట్లతో రహదారులు, బస్సు షెల్టర్లు, తాగునీటి పథకాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది 15% క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 150 కోట్లతో 35 ఎంఎల్డీ మురుగునీటి శుద్ది కేంద్రం నిర్మాణానికి ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల కారణంగా ఒకే ఆధార్ నెంబర్కు పలువురి విద్యుత్ కనెక్షన్లు అనుసంధానం కావడంతో వేలాది మంది అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపాలను సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో 2వ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ తయారీ ప్రక్రియపై కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సాయి ప్రసాద్ సమావేశం నిర్వహించారు. భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఈహెచ్ఆర్ఎం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్ పై కీలకంగా చర్చించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. రాచెర్ల మండలం అనుమలవీడిలో 80 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే మత్తుముల అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పచ్చదనం పెంపునకు చిత్తూరు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లారు. అడవుల పునరుద్దరణ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశంతో 2,70,000 దేశవాళీ అటవీ జాతుల విత్తనాలను విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందిపై జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకున్నారు. స్టేషన్లోని 23 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. సీఐ శ్రీనివాసరావును వీఆర్ కు పంపారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలోని పలు ఆలయాల్లో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కోలుకొని మరింత శక్తి, ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. విశాఖలో హెచ్పీసీఎల్లో వ్యర్థాలు దగ్ధం చేస్తున్న క్రమంలో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన చెందారు. వ్యర్థాలను ఒక్కసారిగా విడిచిపెట్టడంతో మంటలు ఎగిసిపడినట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చింతల సమీపంలో పల్నాడు జిల్లా నుంచి శ్రీశైలంకు వస్తున్న బైక్ శ్రీశైలం నుంచి దోర్నాలకు వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం దోర్నాల ప్రభుత్వాసుపత్రి నుంచి నరసరావుపేటకు తరలించారు. విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్రకు సర్వం సిద్దమైంది. ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథిని పురస్కరించుకుని ఈ నెల 16న అత్యంత వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది.